హిమాలయాల అద్భుతమైన పర్వతాల మధ్యలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న మరో పవిత్ర క్షేత్రం కేదార్నాథ్ ధామ్. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అందుకే ఈ ఆలయానికి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. కేదార్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3583 మీటర్ల ఎత్తులో మండాకినీ నది తీరంలో ఉంది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాల నుండి విముక్తి పొందడానికి ఇక్కడ శివుడిని ప్రార్థించినట్లు చెబుతారు. ఆ సమయంలో భగవాన్ శివుడు వారికి దర్శనం ఇవ్వడానికి ఎద్దు రూపంలో కనిపించాడని కథ ఉంది. పాండవులు ఆయనను గుర్తించినప్పుడు ఆ ఎద్దు భూమిలో కలిసిపోయింది. ఆ ఎద్దు యొక్క వెనుక భాగం బయటికి వచ్చిన చోటే ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం హిమాలయాల మధ్యలో ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించడానికి వస్తుంటారు. భక్తి, ప్రకృతి మరియు ఆధ్యాత్మిక శక్తి కలిసిన అద్భుతమైన స్థలం ఇదే కేదార్నాథ్. ఇంతటితో ఈరోజు వీడియో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ వీడ్కోలు. మళ్ళీ వచ్చే వీడియోలో మరో పవిత్ర క్షేత్రం గురించి తెలుసుకుందాం.